నంబర్ 1 ఏమండి ఇక్కడ చూద్దాం మరి ఈ పేపర్ ఉన్నది. COVID-19 స్టేట్ వైస్ ట్రాకర్ ఫర్ కరోనా వైరస్ కేసెస్, డెత్స్ అండ్ టెస్టింగ్ రేట్స్. ద చార్ట్స్ ఆర్ అప్డేటెడ్. ఇప్పుడు మేము చిన్ని చిన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఇదే అనాలిసిస్ చూద్దాం. అప్డేటెడ్ ఇక్కడ దీని పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌనా, వర్బా, లేకపోతే యాడ్వర్బా? వాట్ ఈస్ దట్? కమ్ ఆన్ టెల్ మీ. ష్యూర్ సాయి చంద్ నూతలపాటి, అఖిల్ రాజ్, యా అందరూ దులుపుతున్నారుగా. మను పక్కా వర్బ్. వై వర్బ్? టెల్ మీ వై వర్బ్. వై? The charts are updated. Yeah, ed, very nice. The charts are updated. Clear? Okay, fine. Now it is in v1 form or v2 form or v3 form? The charts are updated. v1 or v2 or v3? Voice, yeah, not v2. I am sorry, it is not v2, I am sorry, it is v3. Not v1, it is v3. ఒక చిన్న లాజిక్ చెప్తాను ఆగండి నాన్న, ఒక చిన్న లాజిక్ చెప్తాను ఆగండి. ద చార్ట్స్ నాన్న, చార్ట్స్ విల్ అప్డేట్ ఆర్ దే ఆర్ అప్డేటెడ్? టెల్ మీ ఏ లాజిక్. హలో మిస్టర్ రాజా, ప్లీజ్ పుట్ ఆన్ యువర్ మైక్. మిస్టర్ రాజా, ఏ రాజా మైక్ ఆన్ చేయరా? నాట్ వర్కింగ్? ఓకే, నో ప్రాబ్లం. యా, గుడ్ మార్నింగ్ రాజా. నాన్న, చార్ట్స్ అనేవి అప్డేట్ చేస్తాయా, చార్ట్స్ అప్డేట్ అవ్వబడతాయా? Very nice. Yeah, if I say charts are updating, it is a foolish statement, right? Yeah. ఒకవేళ అవ్వబడుతున్నాయి, చేయబడుతున్నాయి, they are getting done అంటే అది యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా? Passive, sir. వెరీ నైస్. ప్యాసివ్ వాయిస్ లో రావాల్సింది v1 or v2 or v3? V3, sir. ఎక్సలెంట్, ప్లీజ్ పుట్ ఆఫ్ యువర్ మైక్. యా, అర్థమైందా నాన్న? ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చార్ట్స్ ఆర్ నాట్ అప్డేటింగ్, చార్ట్స్ ఆర్ గెట్టింగ్ అప్డేటెడ్ బై సమ్ వన్ ఆర్ బీయింగ్ అప్డేటెడ్ బై సమ్ వన్. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇది v1 or v2 or v3? కమ్ ఆన్ ఎవ్రీబడి. ప్యాసివ్ వాయిస్ లో ఎప్పుడు v3 రావాలి, అది బండ మైసమ్మ స్ట్రక్చర్, అది పక్కా. యా తేజస్వి, ఇందాక v2 అన్నోళ్ళు ఆపేయండి. అందుకని నేను అంటుంది, మీరు నేర్చుకునే వేరు, ఇక్కడ కాన్సెప్చువల్ స్టడీ వేరు. నేను అంటుంది అర్థమైందా? ఇది v3 ఇక్కడ. ద చార్ట్స్ ఆర్ అప్డేటెడ్. ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను, చెప్పండి. ఐ అప్డేట్ ద చార్ట్స్, ఇక్కడ అప్డేట్ వర్బ్ ఆ నౌనా చెప్పండి. ఐ అప్డేట్ ద చార్ట్స్, హియర్ అప్డేట్ ఈస్ వర్బ్ ఆర్ నౌన్? ఫాస్ట్ గా, మనం 5 minutes కంటే ఎక్కువ పెట్టుకోకూడదు దీన్ని. యా, వర్బ్. v1 or v2? ఎవ్రీబడి, v1 or v2? I update the charts. Yeah, v1. Excellent answer. Excellent. Which tense? Present tense or past tense? Present tense or past tense? Everybody. Yeah, v1 ante inken tense ayi untundamma? Very nice answer. Present tense. And now next one. Next one. I updated the charts. I updated the charts. Here v1 or v2? v1 or v2? Yeah, v2. v2, not v3. Josna kodta pattukoni. యా, v2. ఐ అప్డేటెడ్ ద చార్ట్స్ ఏంటమ్మా అది? v2. v2 అంటే ప్రెసెంటా, పాస్టా? యా, పాస్ట్ టెన్స్. ఎక్సలెంట్ ఆన్సర్. నౌ ఇప్పుడు మీకు న్యూస్ పేపర్ లో చదివేయడానికి మన గ్రామర్ కోచింగ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే చెప్తాను చూడండి. ద చార్ట్స్ ఆర్ అప్డేటెడ్. నవ్ యూ టెల్ మీ హియర్ ద చార్ట్స్ ఆర్ అప్డేటింగ్ ఆర్ దే ఆర్ బీయింగ్ అప్డేటెడ్? Here they are not updating. Charts is not a human being, right? It will not update. It will be updated by someone else. A someone else అనే ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో అది passive voice. Clear? And now you tell me, here it is compulsorily verb. But what is it? v1 or v2 or v3? Yeah, చేయబడుతోంది. Yeah, v3. But what I told you before, after have or has or had, it should be v3. See, in the earlier classes what I discussed, after have or has or had, it must be v3. This is active voice structure or passive voice structure? This is active voice structure or passive voice structure? కొడతా పట్టుకొని మళ్ళీ చూసిన పడేసి కొడతాను మళ్ళీ నిన్ను. యా, దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. యాక్టివ్ వాయిస్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ప్లస్ v3 యాక్టివ్ వాయిస్. అది గుర్తుపెట్టుకోండి. క్లియర్? చాలు. మిగతాది నేను ఎలాబరేటివ్ గా ఆ టైం వస్తుంది అప్పుడు చెప్తాను. నంబర్ 2 ఇక్కడ ఒకటి ఉంది చూడండి, నేను మిమ్మల్ని అడిగిని చెప్పండి చాలు. స్టేట్స్ విచ్ టెస్టెడ్ మోర్ ఇన్ ద ఇనిషియల్ డేస్ ఆఫ్ ద కరోనా వైరస్ అవుట్ బ్రేక్. ఇక్కడ చెప్పండి, కరోనా వైరస్ అవుట్ బ్రేక్ లో అవుట్ బ్రేక్ వర్బా, నౌనా, ఎడ్జెక్టివా, యాడ్వర్బా, ప్రిపోజిషనా? వాట్స్ ద కరెక్ట్ ఆన్సర్? కరోనా వైరస్ అవుట్ బ్రేక్
coronavirus outbreak. Think and tell me. Outbreak. Which tested more in the initial days? ఒకరిని చూసి మీరు ఆన్సర్లు పెట్టకండి. తెలిసిపోయింది మీ నాలెడ్జ్ ఎంత ఉందో, గ్రామర్ నాలెడ్జ్ ఇప్పుడు వేళ తెలిసిపోద్ది ఒక్కొక్కరిది. అవుట్ బ్రేక్ అనేది వర్బ్ అంటే గనక నీళ్లు పోసేస్తాయి ఇక్కడ నుంచి నిన్ను. అవుట్ బ్రేక్డ్, అవుట్ బ్రోక్డ్ అవి ఏమి ఉండవు. నాట్ ఎడ్జెక్టివ్. మరి ఎడ్జెక్టివ్ అన్నప్పుడు దానికి నౌన్ ఉండాలిగా, దాని తర్వాత నౌన్ ఉండాలిగా. నౌన్ లేదుగా జాట్ల. వర్బ్ కాదు. యాడ్వర్బా కరోనా వైరస్ అవుట్ బ్రేక్? ఫ్రేజల్ వర్బా? ఫ్రేజల్ వర్బ్ అంటే మధ్యలో గ్యాప్ ఉండాలి కదా చిన్ని, మధ్యలో గ్యాప్ ఉండాలిగా. యా మను డోంట్ నో. అది అదిరిపోయింది ఆన్సర్. అలా చెప్పు, నాకు నచ్చింది. నువ్వు ఒక్కడు నాకు ఇష్టమయ్యా. ఓకే, భాష ప్రిపోజిషన్. అది ప్రిపోజిషన్ ఎలా చెప్పబుద్ధి అయింది మీకు? ఆన్ ఆఫ్ అవి కదా ప్రిపోజిషన్స్ అంటే. అమాంగ్, నో, నేను చెప్తాను చూడండి నానా. స్టేట్స్ విచ్ టెస్టెడ్ మోర్ ఇన్ ద ఇనిషియల్ డేస్ ఆఫ్ ద కరోనా వైరస్ వాట్? కరోనా వైరస్ వాట్? ఏంటి ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి? ఆ సిచ్యువేషన్ ఏంటది అక్కడ? యా, ఆన్సర్ నౌన్ అనమాట. అది సంగతి. ఇప్పుడు బయటపడిపోతుంది మన తెలివి, మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది మొత్తం అంతా. అవుట్ బ్రేక్. నవ్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవుట్ బ్రేక్? సత్యరెడ్డి, అవుట్ బ్రేక్ అంటే సడన్ అపీరెన్స్ ఆఫ్ సంథింగ్, గ్రాడ్యువల్ అపీరెన్స్ ఆఫ్ సంథింగ్. అవుట్ బ్రేక్, అవుట్ బ్రేక్, యా, సడన్ అపీరెన్స్ ఆఫ్ సంథింగ్. యా, ఇప్పుడు చూస్తే స్టేట్స్ విచ్ టెస్టెడ్ మోర్ ఇన్ ద ఇనిషియల్ డేస్ ఆఫ్ వాట్? ఆఫ్ వాట్? మొత్తం కరోనా వైరస్ అవుట్ బ్రేక్ మొత్తం నౌన్ కింద కూడా తీసుకోవచ్చు మీరు ఇక్కడ. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ ఏమండి, టు కంటైన్ ద స్ప్రెడ్. ఇక్కడ కంటైన్ అనేది నౌనా వర్బా చెప్పండి చూద్దాం. బ్యూటిఫుల్ ఆన్సర్ ఇది, చాలా ఈజీ ఆన్సర్. టు కంటైన్ అని ఉంది కదా, కంటైన్ వర్బా నౌనా? ఎక్సలెంట్, చూస్తున్నా ఇప్పుడు నా శిష్యులాలు అనిపించావు. వర్బ్ ఎందుకు? వై వర్బ్? వై వర్బ్? టెల్ మీ వై వర్బ్. యా, టు పక్కన డెఫినెట్లీ వర్బ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. టు అనే ప్రిపోజిషన్ తర్వాత కంపల్సరీ ఇట్ హ్యాస్ టు బి V1, అది కూడా వర్బ్. క్లియర్? యా, నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్, టు కంటైన్ వాట్? టు కంటైన్ వాట్? టు కంటైన్ వాట్? ద స్ప్రెడ్. ద స్ప్రెడ్ ఇప్పుడు మొత్తం ఏమైపోద్ది? నౌన్ అవుద్దా వర్బ్ అవుతుందా జోస్న? యా, కానీ ఇప్పుడు ఒకసారి ఆగండి. ఐ స్ప్రెడ్ మై బెడ్ రోల్. ఐ స్ప్రెడ్ మై బ్రెడ్ రోల్. ఇప్పుడు నాకు స్ప్రెడ్ నౌన్ అవుతుందా వర్బ్ అవుతుందా? ఇప్పుడు నాకు స్ప్రెడ్ నౌన్ అవుతుందా వర్బ్ అవుతుందా? యా, రవిశంకర్ రెడ్డి, దేర్ యు ఆర్. ఇప్పుడు స్ప్రెడ్ ఇక్కడ ఏమవుతోందండి? వర్బ్ అవుతుంది. అంటే ఒక వర్బ్ నౌన్ అవ్వచ్చు ఎప్పుడు? ఒక ఆర్టికల్ పెట్టినప్పుడు. ఒక నిమిషం ఆగండి నాన్న, ఇవన్నీ మీకు గ్రామర్ పాయింట్సే, మీ బెనిఫిట్ కోసం నేను చెప్తున్నా. నాకేమన్నా దురదనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, ఐ స్ప్రెడ్ ద మ్యాట్. ఐ స్ప్రెడ్ ద మ్యాట్. ఓకే, నెక్స్ట్ వన్. యా, డాక్టర్స్. యా, నౌనే ఉండాలి కదా సార్. ఎస్, ఎక్సలెంట్. డాక్టర్స్ ఆర్ ఫైండింగ్ ఇట్ ఈజియర్, finding it easier to contain the spread. The spread. Now you tell me, ఇక్కడ నంబర్ 1 స్ప్రెడ్ వర్బా నౌనా? ఆల్రెడీ మీరు చెప్పేశారు, ఇది వర్బ్. నంబర్ 2 స్ప్రెడ్ ఉందా, ద స్ప్రెడ్ ఉందా? అబ్జర్వ్ చేయండి కంటితో ఒకసారి. స్ప్రెడ్ ఉందా, ద స్ప్రెడ్ ఉందా నంబర్ 2 లో? యా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, కేర్ఫుల్ అబ్జర్వేషన్. సత్యరెడ్డి, జ్యోత్స్న, కేశవరెడ్డి, సుప్రజ, అఖిల్ రాజ్, చారి, మోతుకూరి. యా నానా, ద స్ప్రెడ్ విల్ బికమ్ ఏ నౌన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే సేమ్ లాజిక్ ఇంకోటి చెప్పమంటారా మీ చేత? చెప్పిస్తాను చూడండి ఒకసారి. యా, చెప్పిస్తాను. సుచిర్, ఐ వాక్ రెగ్యులర్లీ. ఐ వాక్ రెగ్యులర్లీ. ఫస్ట్ పాయింట్, ఐ ఆమ్ గోయింగ్ ఫర్ ఏ వాక్. ఐ ఆమ్ గోయింగ్ ఫర్ ఏ వాక్. ఇక్కడ వాక్ నౌన్ ఎక్కడ ఉంది, వర్బ్ ఎక్కడ ఉందో చెప్పండి నాకు. కమాన్, వన్ వాక్ నౌన్ ఆర్ వర్బ్? యా, సత్యరెడ్డి, చైతన్య, నూతలపాటి, యా, మోతుకూరి, ఉదయ్ కుమార్. ఫస్ట్ లో వాక్ అనేది వర్బ్. అండ్ నెక్స్ట్ ఐ ఆమ్ గోయింగ్ ఫర్ ఏ వాక్, ఇది నౌనా వర్బా? కమాన్ ఫాస్ట్. మను, సత్యరెడ్డి, యా, నౌన్ అన్నమాట. ఇది నౌన్. బ్యూటిఫుల్. వై నౌన్ అని అడిగాడు అనుకో ఎవడైనా దారి మీద ఎదురై వై నౌన్ అన్నాడు అనుకో, ఆన్సర్ యా వాట్. ఐఎమ్ గోయింగ్ ఫర్ వాట్? ఐఎమ్ గోయింగ్ ఫర్ ఏ నౌన్. సారీ, వాక్. ఇంకోటి చెప్పండి రీజన్, ఇంకోటి చెప్పండి. వాట్ కాకుండా ఇంకొక సింపుల్ టెక్నిక్ ఉంది. వాట్ కాకుండా ఇంకొక సింపుల్ టెక్నిక్. యా, బిఫోర్ ఏ వర్బ్, బిఫోర్ ఏ వర్బ్ ఇఫ్ యు పుట్ అన్ ఆర్టికల్ ఇట్ విల్ బికమ్ ఎ నౌన్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. క్లియర్ చిన్ని? నాన్న బాగుందా? ఆర్ఎన్ఏ బాగుందా? యూస్ఫుల్ అవుతుందా? ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్? అయితేనే మనం రేపు నుంచి కంటిన్యూ చేద్దాం. ఓన్లీ 3 స్నిప్పెట్స్ తీసుకుంటాను రోజుకి, అంతే, టైం వేస్ట్ అవ్వకుండా మనకి. ఐ విల్ టేక్ ఓన్లీ 3 స్నిప్పెట్స్. దానిలో మీకు ఎక్కువ నాలెడ్జ్ వచ్చేటట్టు ట్రై చేస్తాను. క్లియర్?
Yeah, very nice. Okay, Nana. To contain the spread. Clear. And now, నేను అడిగింది చెప్పండి చాలు. నోట్స్ కూడా ఇస్తాను చారి, నేను కొడతా పట్టుకొని. నువ్వు క్లాస్ మధ్యలో ఇలాంటి చేయకు. నేను ఎలాంటి ఉండో నీకు తెలీదా? మధ్య మధ్యలో నోట్స్ ప్లీజ్ అని అడుగుతావు. లేకపోతే ఈ ప్రోగ్రామ్ పెట్టేవాడినా, లాంచ్ చేసేవాడినా నేను. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. యా, కరోనా వైరస్ లాక్డౌన్ నాట్ ఫర్ రిటర్న్ ఆఫ్ స్ట్రాండెడ్ ఇండియన్స్. ఇప్పుడు నాకు ఇక్కడ స్ట్రాండెడ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పండి చూద్దాం. స్ట్రాండెడ్ పార్ట్ ఆఫ్ స్పీచ్, కమాన్ ఎవ్రీబడి, తప్పించుకోకండి. స్ట్రాండెడ్ నాట్ ఫర్ జాట్ల, శశి, ఓకే ఓకే, ప్రసాద్, సత్యరెడ్డి, నూతలపాటి, క్లియర్, ఓకే, డన్. వై adjective, tell me why adjective. Let me cut this word. Stranded Indians. What is Indians? Tell me. What is Indians? Yeah, Shashi, excellent. Sathireddy, noun. Noun, right? Before noun, what should be there? Representing Indians. Ante ganaka adjective. Very nice answer, Sindhu. Now, what is the meaning of stranded? What is the meaning of stranded? ఇరుక్కుపోవడం. Stranded అంటే ఇరుక్కుపోవడం. Solo అంటే ఇరుక్కుపోవడం అన్నమాట. అంటే to get stuck. To get stuck somewhere. To get stuck. Yes, STUCK. Very nice. And next one nano. Yeah, in stuck. Next ఇక్కడ చూడండి, ఇదే స్టాండర్డ్ ఎలా వాడతాడు. The government has decided to allow hundreds of thousands of Indians stranded in different parts. Nana, thousands of Indians stranded in. Now you tell me, here the stranded is adjective or verb? Come on, tell me everybody. Yeah, Josna, very nice answer. Yeah, చూసారా ఇప్పుడు ఒక్క వర్డ్ ని వాడు ఎన్ని ఫార్మ్స్ లో వాడుతున్నాడు. ఇదంతా జంబలకడి పంబ అంటారు తెలుగులో. యా, ఇండియన్ స్టాండర్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. నౌ దిస్ ఇస్ V1 or V2? కమ్ ఆన్ ఎవ్రీబడి, V1 or V2? Yeah, this is definitely V2. This is definitely V2. Excellent answer. Excellent answer. Superb. అయిపోయింది.